మోహం అస్సలు లేకుండా చేసినట్లయితే మనిషి బుద్ధిని కూడా కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడంటే ఏమిటో తెలుసుకోలేడు. లేక ఆయనను కనుగొనడానికి ఏ మార్గాలను అవలంబించాలో తెలుసుకోలేడు. మనిషి అసలు కదలికలేని జడ పదార్థంగా రాయిలా మారిపోతాడు. సజీవమైన జీవుల్లో శ్రేష్టమైన లక్షణం అది. జీవిలో విడిభాగంగా ఉంటూ అస్తిత్వంలోని వివిధ క్షేత్రాలకు వ్యాపించే విధంగా వికాసం చెందినది అది. అత్యున్నత విలువగల ఆ వస్తువు తానేనని అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెప్పటం జరిగింది. మనిషిలో ఉన్నదేదీ కూడా నిజానికి మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. ఎందుకంటే భగవంతుడు అనే గొప్ప పనివాడు తనలాగే మనిషిని సృష్టించినప్పుడు అతనిలో చెడ్డది ఉంచాడు అనడానికి అవకాశమే లేదు. మనకు సమస్యలంటూ ఉంటే వాటికి కేవలం మనమే బాధ్యులం. మనం ఏ విధంగా బాధ్యులం? మనకు మనస్సు, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవి వాటి ఇష్టం వచ్చిన మార్గాల్లో ఆగకుండా పనిచేస్తూనే ఉంటాయి. అవి సరైన దారిలో వెడుతున్నాయా లేదా అని మనం అస్సలు పట్టించుకోం. ప్రతి ఒక్కరి విషయంలోనూ ఉన్నది ఇదే ప్రధాన సమస్య. దీనికి మనం మనస్సును, అహాన్ని నిందిస్తూ ఉంటాం. నా అభిప్రాయంలో మనిషిలో శ్రేష్టమైనవి, బాగా పనికొచ్చేవి కేవలం ఈ రెండే: మనస్సు, అహం. వాస్తవానికి అహం అనేది నిజమైన జీవిని సూచిస్తుంది. మరి మనస్సు దాన్ని వెతికి పెడుతుంది. నిజానికి మనిషిలో ఉన్న వాటిని సక్రమంగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. దేనిని కూడా దుర్వినియోగపరచకూడదు. అదే నిజమైన అర్థంలో మానవత్వం అంటే. అదే మానవ ధర్మం కూడా.